హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సోనీ. ఇవాళ వర్కౌట్ వచ్చేసి నేను యోగాలో ఆసనాస్ చూపిస్తున్నాను. సో నేను యాక్చువల్గా డే 1 డే 2 అని యోగా చేశాను కదా. సో దాంట్లో కొంతమంది డే 3 డే 4 కూడా పెట్టండి అని అడిగారు కదా. రెస్పాన్స్ బట్టి నేను డే 3 డే 4 యోగా కూడా పెడదామనుకున్నాను. సో డే 1 డే 2 అని ఎందుకు పెట్టానంటే డే 1 డే 2లో యోగా అనేది తెలియని వాళ్ళకి ఫస్ట్గా వాళ్ళకి వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ స్టార్టింగ్ స్లోగా నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అవి చేయించాను. సో డే 3లో వచ్చేసి ఫోకస్ వచ్చేసి ఆసనాల మీద పెట్టాలి. అండ్ దాంట్లో ఒక డే 1 డే 2లో చేయించాను కదా, అవి కంటిన్యూ చేసి దాని తర్వాత 1 ఆసన తీసుకొని అది ప్రాక్టీస్ చేయాలి. సో ఇవాళ వచ్చేసి నేను ఒక 2-3 ఆసనాస్ చూపిస్తాను. అవి డే 3 అండ్ డే 4లో కూడా అవే చేసుకోవాలి. అవి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. వీడియోలోకి పోయే ముందు ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ రింగ్ ద బెల్ ఐకాన్. వీరభద్రాసన 1 ఫస్ట్ వచ్చేసి తాడాసన స్టాండింగ్ పొజిషన్ ఉండాలి అండ్ 4 to 4.5 feet జంపింగ్ డిస్టెన్స్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ వచ్చేసి లెగ్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ వచ్చేసి 90 degrees ఉండాలి, స్ట్రైట్గా ఉండొద్దు, 90 degrees ఉండాలి. రైట్ లెగ్ వచ్చేసి బెండ్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి నమస్కార్ ముద్ర చేసుకోవాలి లేదా నార్మల్గా పోస్టర్ అయినా పెట్టవచ్చు. అండ్ దీని బెనిఫిట్స్ వచ్చేసి చెస్ట్ ఫుల్లీ ఎక్స్పెండ్ అవుతుంది అండ్ హెల్ప్స్ డీప్ బ్రీతింగ్ ఆల్సో. అండ్ ఇట్ రిలీఫ్ స్టిఫ్నెస్ ఇన్ షోల్డర్స్ అండ్ బ్యాక్ బెనిఫిట్ అండ్ ఆల్సో నీలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతుంది. అండ్ ఇట్ ఆల్సో క్యూస్ స్టిఫ్నెస్ ఆఫ్ ద నెక్ అండ్ రెడ్యూసెస్ ఫ్యాట్ అరౌండ్ ద హిప్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 to 3 times ప్రాక్టీస్ చేయాలి. అండ్ జంప్ టుగెదర్. అండ్ ఇప్పుడు వచ్చేసి వీరభద్రాసన 2 ప్రాక్టీస్. జంప్ 4 to 4.5 feet డిస్టెన్స్. స్టాండ్ ఇన్ తాడాసన ఫస్ట్ వచ్చేసి అండ్ 4 to 4.5 feet డిస్టెన్స్లో జంప్ చేయాలి. అండ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ వచ్చేసి నార్మల్గా ఉండాలి. అండ్ రైట్ లెగ్ వచ్చేసి స్టిఫ్గా ఉండాలి, నేలకి స్టిఫ్గా టచ్ అయ్యి ఉండాలి. సో స్ట్రాంగ్గా స్టిఫ్గా థైస్ అనేది స్టిఫ్గా టైట్గా ఉండాలి. సో మిడిల్ పార్ట్ అనేది వచ్చేసి స్ట్రైట్గా బాడీ అనేది మిడిల్లోకి వచ్చేయాలి. సో హ్యాండ్స్ అనేవి స్ట్రెచ్ చేయాలి రైట్ సైడ్కి. అండ్ లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ లెగ్ అనేది బెండ్ చేసాం కదా. సో లెఫ్ట్ లెగ్ అనేది టైట్గా థైస్ అనేవి టైట్గా ఉండి స్ట్రెచ్ చేయాలి. అండ్ రైట్ లెగ్ వచ్చేసి 90 degrees ఉండాలి. అండ్ బాడీ వచ్చేసి మిడిల్ వచ్చేసి ఉండాలి. సో ఈ పోజ్ అయిపోయాక అగైన్ సేమ్ జంప్ టుగెదర్ అండ్ స్టాండ్ ఇన్ తాడాసన పోజ్ ఫస్ట్ అండ్ జంప్ 4 to 4.5 feet డిస్టెన్స్. స్ప్రెడ్ యువర్ లెగ్స్ వైడ్. ఎంత స్ప్రెడ్ వస్తే అంత స్ప్రెడ్ చేయండి. ఎక్కువ రాకున్నా కూడా మీరు ఫోర్స్ చేసి బెండ్ చేయకండి, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి పోజ్ అనేది. సో లైక్ 1 2 3 అని లైట్గా బెండ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ చూపించాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎలా ఈ పోజ్ చేయాలంటే దీనికి ముందు ఏం చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూడండి ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలనేసి. సో మనం దగ్గరకు వచ్చే ముందు కూడా బాడీ పొజిషన్ అనేది తీసుకొని మెల్లగా వచ్చి జంప్ చేసుకోవాలి టుగెదర్ బోత్ లెగ్స్. ఇలా లెగ్స్ ఫ్రీ చేయాలి. నేను ముందు చేశాను కదా, దానికన్నా ముందు చేయాల్సినది ఇలా లెగ్స్ బాడీ అనేది ఫ్రీ చేయాలి. ఎందుకంటే మన లెగ్స్ అనేవి చాలా వైడ్ చేస్తున్నప్పుడు థైస్ మజిల్స్ అనేవి టైట్ అయిపోతాయి కాబట్టి ఆ థైస్ మజిల్స్ అనేవి కొద్దిగా రిలీఫ్ ఇవ్వడానికి ఫస్ట్ అనేది వార్మప్ టైప్లో లెగ్స్ అనేవి రిలీజ్ చేసుకొని ఇప్పుడు మనము డిస్టెన్స్ అనేది తీసుకోవాలి. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి హ్యాండ్స్తోని. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్గా ఎవరికైతే పోజ్ వచ్చేసి ఉంటుందో వాళ్ళు పెట్టవచ్చు. సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో సో ముందుగా డే 1 డే 2 వీడియో చూసి ఆ తర్వాత అవి చేసినాక ఈ వీడియోకి వచ్చి ఇవి వాటితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోండి వర్కౌట్స్. సో దీని తర్వాత కూడా నేను పోజెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తాను.
హైలీ పోజెస్ అనేవి మీకు నేర్పిస్తాను. ఇప్పుడు వచ్చేసి వీరభద్రాసన 3. సో ఈ పోజ్ వచ్చేసి డైరెక్ట్ కాకుండా ఫస్ట్ వాల్ సపోర్ట్ తీసుకొని లేదా ఇలా పిల్లర్ సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. లెగ్ రేస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో లెగ్ వచ్చేసి ఫుల్గా స్ట్రెచ్ అయ్యి ఉండాలి. బాడీ అనేది బెండ్ అవ్వాలి. హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి. అండ్ దిస్ ఆసన బెనిఫిట్స్ ఏంటంటే దిస్ ఆసన ఇంక్రీజ్ బ్యాలెన్స్ పవర్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ and strengthness and ankleness and legs, shoulders and muscles of the back. సో దీని బెనిఫిట్స్ వచ్చేసి ఇవి. And while inhaling, spread your legs sideways, one foot apart, raise and arms up and adopt a namaskara mudra over the head. సో నమస్కార ముద్ర అయినా చేసుకోవచ్చు, లేదా నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇంగ్లీష్లో కూడా చెప్పండి అంటున్నారు, అందుకే మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో మొత్తం ప్యూర్ తెలుగులో చెప్తే కూడా కొంతమందికి అర్థం అవ్వట్లేదంట. సో అందుకని నేను మనకి అర్థమయ్యేలాగా టూ లాంగ్వేజెస్లలో నేను చెప్తున్నాను, మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ అలా యూస్ చేస్తూ. సో చూసారు కదా, అలా ప్రాక్టీస్ చేస్తూ 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 అప్పుడు లెగ్ రేస్ అనేది చేయాలి. ఇంకోటి డైరెక్ట్ చేసే వాళ్ళకి కింద పడతారు. సో చూసుకొని స్లోగా చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను అండ్ దిస్ పోజ్ ఈస్ కాల్డ్ హాలాసన. సో హాలాసన చేసే ముందు బాడీ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే, అప్పుడు ప్రాక్టీస్ చేసి చేసి అప్పుడు బాడీ అనేది బ్యాక్ బెండ్ చేయాలి. సో ఈ పోజ్ బెనిఫిట్స్ ఏంటంటే, అండ్ దిస్ పోజ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్ ఆల్సో. సో యోగా ఏంటంటే ఏ పోజ్ చేసినా కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది, దాని వెనుక ఒక హెల్త్ అనేది ఉంటుంది. సో ఏది చేసినా కూడా చాలా మంచిది యోగా అనేది. సో డే 1 డే 2 కూడా చూడని వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అవి చేశాకనే ఈ వీడియోలోకి వచ్చి ఈ పోజెస్ అనేవి నేర్చుకోండి. నెక్స్ట్ కూడా నేను మరిన్ని వీడియోస్ నావి యోగా కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నెక్స్ట్ ఇప్పుడు డే 2 డే 3 డే 4 అని చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూడా నేను యాడ్ చేస్తుంటాను పోజెస్. సో డైరెక్ట్గా నేను చేసి చూపిస్తాను అవి పోజెస్ నేమ్స్ పెట్టి చేసి చూపిస్తాను. డే 4 డే 5 లాగా కాకుండా హౌ టు ప్రాక్టీస్ చక్రాసన, హౌ టు ప్రాక్టీస్ సర్వంగాసన. సో ఇలా నేను పెట్టి ప్రాక్టీస్ చేపిస్తుంటాను, అవి చూసుకోండి. ఇప్పటి నుంచి వచ్చేసి ఏంటంటే పోజెస్ అనేవి నేర్చుకోవాలి ఇక్కడ వచ్చేసి. సో ఈ పోజ్ వచ్చేసి 20 to 30 seconds ఉండాలి కరెక్ట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి సర్వాంగాసన ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి మీకోసం అలా చేసి చూపిస్తున్నాను. ఎలా బాడీ అనేది మనం అప్ తీసుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో ఈ ఆసన ఏంటంటే మెమొరీ డెవలప్ చేస్తుంది అండ్ బ్రెయిన్ కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఆల్సో ఫేస్ గ్లోకి చాలా మంచి ఆసన సర్వాంగాసన వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఉష్ట్రాసన. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయాలి, లేదంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఎవరికైతే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయకండి. అండ్ ఇది బ్యాక్ పెయిన్కి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. బట్ ఏంటంటే హెవీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చేయకండి. సో నేను మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ 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 ఒక 2-3-4 days తర్వాత మీరు అలా పోజ్కి వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి 2-3 days. సో ఈ ఆసన వచ్చేసి బ్యాక్ పెయిన్కి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ బ్రీతింగ్ వచ్చేసి నార్మల్గా ఉండాలి. అండ్ బెండ్ చేసే అప్పుడు వచ్చేసి బ్రీతింగ్ వచ్చేసి ఇన్హేల్ చేయాలి. మామూలుగా పైకి లేసేటప్పుడే ఎక్సేల్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి. నేను చూపించాను కదా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా చూపిస్తున్నాను.
ఇవి ఏమి అంత పెద్ద కష్టమైన ఆసనాలు అయితే కాదు. నేను డే 3 డే 4లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇవి డే 3 డే 4లో చేసే ఆసనాసే. సో ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ 2 3 4 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆ పోజ్లోకి వెళ్ళండి. ఆ పోజ్ వస్తే ఫస్ట్ ఒక 10 సెకండ్స్ ట్రై చేసి దాని తర్వాత 15 సెకండ్స్, దాని తర్వాత 20 సెకండ్స్ అలా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి నేను చక్రాసన చూపిస్తున్నాను. చక్రాసన ఎలా ప్రాక్టీస్ చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ అనేవి రొటేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మన యాంకిల్స్ అనేవి రొటేషన్ చేసుకోవడం వల్ల యాంకిల్స్లో ఎక్కడ కూడా మనకి పోస్ట్ చేసేటప్పుడు పట్టుకోకుండా ఉంటాయి మజిల్స్ అనేవి. సో ఈ పోస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే బైసెప్స్ అండ్ మజిల్స్ ఫ్లెక్సిబుల్ అనేది బ్యాక్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో హ్యాండ్స్లో అనేది స్ట్రెంగ్త్ అనేది చాలా వస్తుంది. సో ఎవరికైతే హ్యాండ్స్లో పవర్ లేని వాళ్ళకి, హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది హ్యాండ్స్లో వచ్చేసి. నేను చూపించాను కదా స్టెప్ 1 స్టెప్ 2. ఇప్పుడు వచ్చేసి నేను స్టెప్ 2 చూపిస్తున్నాను. సో స్టెప్ 2లో కూడా ఒక 2 సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఉంచాలి బాడీని. సో డైరెక్ట్గా ఎందుకు చేయొద్దంటే ఇది బ్యాక్ మీద వచ్చేసి పడుతుంది డైరెక్ట్గా చేస్తేను. అందుకు వచ్చేసి నేను ప్రాక్టీస్ అనేది చేపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి. ఎందుకంటే ఈ ఆసన అనేది కొంచెము హెవీ ఉంటుంది. డైరెక్ట్ చేయడం వల్ల కొద్దిగా ప్రాబ్లం కూడా అవుతుంది స్పైన్లో వచ్చేసి. సో ఇప్పుడు స్టెప్ 2 చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3 ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను స్టెప్ 3 చూపిస్తున్నాను. స్టెప్ 3లో ఏంటంటే ఆల్మోస్ట్ చక్రాసన హాఫ్ అనేది చేపించేసాను. సో ఇలా వెంటనే కూడా ఎక్కువసేపు ఉండకుండా ఒక ప్రాక్టీస్ లైక్ ఇలా ఒక స్టెప్ 3లో మళ్ళీ ఒక 2 సెకండ్స్ అలా ఉండి మళ్ళీ డౌన్ చేసేసేయాలి బాడీని. మళ్ళీ అలా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశాకనే ఫుల్ చక్రాసనాకి వెళ్ళాలి. సో ఎవరికైతే బాగా ఈ పోజ్ వచ్చి ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా కొద్దిగా హిప్ అనేది రొటేషన్ చేసి అండ్ ఫస్ట్ హిప్ రేస్ చేశాకనే పోజ్కి అనేది వెళ్తారు. సో మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ అనేవి రొటేషన్ చేసుకోవాలి. స్టెప్ 4కి పోయే ముందు హ్యాండ్స్ అనేవి ఫ్రీ చేసుకొని, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ టైం చేసుకుంటే అయిపోతుంది. బట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 చేసినప్పుడల్లా కూడా హ్యాండ్స్ అనేవి రొటేషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ చక్రాసన. ఈ స్టెప్ 4 ఇది ఫుల్ చక్రాసన చేసి చూపిస్తున్నాను. నేను వచ్చేసి యాంకిల్స్ కూడా రేస్ చేశాను. మీరు వచ్చేసి ఫస్ట్ టైం కాబట్టి యాంకిల్స్ రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు టైం పట్టొచ్చు, డే 1 డే 2 డే 3లో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వస్తుంది కదా. సో వచ్చినాక మీరు ఏమీ అలా చేయాల్సిన అవసరం లేదు, ఫ్లోర్కే పెట్టేసి చేయొచ్చు. ఇంకా బాగా ప్రాక్టీస్ అయ్యాక యాంకిల్ అనేది రేస్ చేసి కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి పరిపూర్ణ నవాసన. సో ఇది వచ్చేసి స్టమక్ మీద పడుతుంది. లాస్ట్ ఏ యోగా చేసినా కూడా లాస్ట్ మినిట్లో ఈ పోజ్ అనేది చేస్తే పొట్టలో ఉన్న కొవ్వు మొత్తం పోయి ఫ్లాట్ స్టమక్ అనేది వస్తుంది. సో ఈ ఆసన వచ్చేసి 20 to 30 సెకండ్స్ ఉండండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ రింగ్ ద బెల్ ఐకాన్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.